ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖలో లైన్మెన్ గా పనిచేస్తున్న కోటేశ్వరరావు అధిక వడ్డీలతో అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మళ్లీ కోటేశ్వరరావు వేధింపులతో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు, తిరుపతి ప్రాంతాల్లో 3 కేసులు నమోదైన కాల్ మనీ వ్యవహారం కొనసాగిస్తూనే ఉన్నాడని ఆరోపించారు. కాల్ మనీ వ్యవహారం చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నిస్తున్న బాధితులు చీళ్ల శివకుమార్, వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కాల్ మనీ వ్యవహారం మళ్ళీ కూడా పడగ విప్పిందని చెప్పొచ్చు. మళ్ళీ కోటేశ్వరరావు అనే ఓ కాల్ నాగు అనేక మంది తన శాఖలో పనిచేసే చిరుద్యోగులను టార్గెట్గా చేశాడు. ముఖ్యంగా కూడా అంతా కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వారు కావచ్చు, లేకుంటే చిరుద్యోగులు చాలా చిన్న చిన్న ఉద్యోగులను టార్గెట్గా చేసుకున్నాడు. 2018 నుంచి కాల్ మనీ వ్యవహారంలో కోటేశ్వరరావు చాలా కీలకంగా ఉన్నారు. ఇతనిపై ఇప్పటికే తిరుపతి జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్లో, గూడూరులోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. అలాగే తిరుపతి రూరల్లో ఒక కేసు నమోదైంది. రీసెంట్గా కూడా మనుబోలు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేసేందుకు కూడా బాధితులు వెళ్లారు. సో మొత్తం మీద కేవలం 5 కేసులు మాత్రమే బయటపడ్డాయి. సుమారుగా 80 నుంచి 90 మంది ఉద్యోగులు అని చెప్పి వాళ్ళ మీదే తిరిగి చెప్పినట్టు తెలుస్తుంది. సో బాధితులు ఏ విధంగా నష్టపోయారు, వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి బాధితులు అడిగే తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి, ఏ ఊరు, మళ్ళీ కోటేశ్వరరావు దగ్గర ఏ విధంగా మోసపోయారు, ఏ పేరు మీ పేరు? చల్లా శివకుమార్. చల్లా శివకుమార్, మాది మునుబోలు మండలం, మునుబోలు గ్రామం. నేను గూడూరు డివిజను ఈఆర్ఓలో పనిచేస్తున్నా. అతని దగ్గర ఇట్లాగా మళ్ళీ కోటేశ్వరరావు దగ్గర 3 లక్షలు అంటే 2 లక్షలు తీసుకున్నా. ఇప్పుడు కొంచెంగా 3 లక్షలు అయింది. దానికి మొత్తం కలిపి వడ్డీతో 6 లక్షలుగా కట్టాల్సి వచ్చింది. 2 బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాడు. 2 బ్యాంకుల్లో లోన్, ఒక బ్యాంకులో వచ్చి 11 లక్షలు, ఒక బ్యాంకులో వచ్చి 9,60,000. ఒకటి కెనరా, ఒకటి వచ్చి ఎస్బీఐ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన విషయం మాకేం చెప్పలేదు. చెప్పకుండానే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంటికి వచ్చి ఒక 50,000 చేతిలో పెట్టి ఏడికి సరిపోయింది, మీరు నాకేం ఇవ్వలేదు. 20 లక్షలు మొత్తం మీరు ఎంత తీసుకున్నా, లేదంటే కోటేశ్వరరావు అంతా తీసుకున్నాడా? సార్ మాకు 50,000 మాత్రమే ఇచ్చారు, అంతే. ఇంకా మాకు ఇంకేం వేయలేదు. ఏ రూపాయన మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అంటే ఏ విధంగా తీసుకున్నాడు? ఏ విధంగా తీసుకున్నాడంటే మా దగ్గర నుంచి చెక్కులు, ఏటీఎం, ఫోను, పాస్బుక్లు, ఫోన్ నెంబర్, సిమ్ కార్డులు అన్నీ తీసుకొని దాని ద్వారా నెట్ బ్యాంక్ ద్వారా ఈపీఎఫ్ అమౌంట్ అన్నీ అట్లాగే చేశారు సార్. ముఖ్యంగా శివకుమార్ యొక్క మిసెస్ కూడా ఉన్నారు. ఆమె ఈయన సరిగా చెప్పలేదు, వాళ్ళు చెప్పండి మీకు జరిగిన అన్యాయం ఏంటి? సార్, నా పేరు చీళ్ళ అంకమ్మ. నేను విద్యుత్ శాఖలో పనిచేసే శివకుమార్ భార్యని. మాకు ఇప్పుడు మళ్ళీ కోటేశ్వర వద్ద దగ్గర మేము అప్పుగా తీసుకున్నాము, కానీ ఆయన వడ్డీతో సహా 6 లక్షలు వేసాడు. మళ్ళీ మేము బ్యాంకులో లోన్ పెట్టాము. కెనరా బ్యాంకులో వచ్చి 11 లక్షలు పెట్టాము, ఎస్బీఐలో వచ్చి 9,60,000 పెట్టాము. అదంతా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మా తెలియకుండానే చెక్కుల ద్వారా ఆయన కాడ అన్నీ తీసుకునేసాడు. మాకు 50,000 మాత్రమే ఇచ్చాడు. తర్వాత ఇస్తానని చెప్పి ఇచ్చేస్తే మేము అడగగా తర్వాత మా మీద మేము ఇయ్యాలన్నట్టు కేసు వేసాడు. మాకు ఇప్పుడు ఏం రావట్లేదు సార్. నాకు 2 చిన్నపిల్లలు, మాకు జీతం ఏం రావట్లేదు సార్. అతను చేసిన వల్ల మొత్తం మీ దగ్గర ఎంత డబ్బులు మళ్ళీ కోటేశ్వరరావు తీసుకున్నాడు? లోన్ పెట్టిన డబ్బులు వచ్చి 20,60,000 సార్ తీసుకున్నాడు సార్. మాకు కాడ మాకు చెందింది మాత్రం 50,000. మేము డబ్బులు ఇవ్వాలంటుంటే తిరిగి మా మీదే కేసు వేసారు సార్. మేము ఇంకా 6 లక్షలు డబ్బులు ఇవ్వాలని మా మీదే కేసు వేసారు సార్. మరో బాధితుడు కూడా మనతో ఉన్నారు. ఇతని పేరు కృష్ణ. ఇతను కూడా సేమ్ అదే సబ్జెక్టు. మళ్ళీ కోటేశ్వరరావు దగ్గర తన అవసరాల నిమిత్తం కేవలం కొంత డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకున్నందుకు తన జీవితమే తాకట్టు పెట్టాడు. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా సుమారుగా 40,000-50,000 జీతగాడు కేవలం 1,000 రూపాయలు కూడా తీసుకోవటం లేదంటాడు. ఆయన జరిగిన అన్యాయం కూడా తెలుసుకుని చెప్పండి, మీ పేరేంటి, అసలు ఎక్కడ పనిచేస్తారు, ఏ విధంగా మోసపోయారు మళ్ళీ కోటేశ్వరరావు దగ్గర? నా పేరు కృష్ణ. నేను గూడూరు ఈఆర్ఓలో పనిచేస్తాను. మల్లి కోటేశ్వరరావు కాడ అవసరాల నిమిత్తం 2 లక్షలు తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, అన్నిటి మీద ఖాళీ ప్రామిసరీ నోట్లు తీసుకున్నాడు. నేను ఇంకా అవసరం, మా అమ్మ బాగాలేని దానివల్ల అవసరాని వల్ల తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే సిమ్ము, ఏటీఎం, పాస్బుక్ అన్నీ అతని కాడే ఉన్నాయి. ప్రతి నెల ఏంటంటే అతనే డ్రా చేసి నాకు 1,000 రూపాయలు ఇచ్చేవాడు. అంటే ఫస్ట్ ఏమో 2 రూపాయలు వడ్డీ అన్నాడు, తర్వాత 10 రూపాయలు అన్నాడు, 15 రూపాయలు అంటున్నాడు. నెల పెంచుకుంటా వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను అది వెళ్ళి అడిగిన దానికి నా మీదే రివర్స్ కేసు వేసున్నాడు. ఇప్పటికే 4 సార్లు యువతన శివన్నకి ఎట్లా చేయాలనుకున్నాడో నాకు కూడా 2. మీకు తెలిసి మళ్ళీ కోటేశ్వరరావు బాధితులు ఎంతమంది ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇంచుమించు ఒక 60-70 మంది దాకా ఉంటారు. ఇప్పుడు నుంచి కాదు,
అది నాకు తెలియక అది 2018 నుంచి ఉన్నాడంట, అట్లాగే చేస్తానంట. నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు వాళ్ళు అందరికాడికి వెళ్ళి నేను ఇట్లా ఇలా రావాలి మీడియా ముందుకు వెళ్తే ఆడప్పుడైనా బయటపడతాడని చెప్పి ఆ బాధ్యతలు ఇప్పుడు చెప్తే నేను ఇట్లా వచ్చాను. సో ఆర్గనైజింగ్గా చట్టబద్ధంగా మోసం ఏ విధంగా చేయొచ్చు, చట్టబద్ధంగా ప్రజల్ని ఎలా బురిడీ కొట్టించవచ్చు, చట్టబద్ధంగా బ్యాంకుల్ని ఏ విధంగా బురిడీ కొట్టించవచ్చు, అలాగే చట్టబద్ధంగా కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించవచ్చు, చట్టబద్ధంగా నేరాలు చేసినా ఎలా తప్పించుకోవచ్చు, చట్టబద్ధంగా అధికారుల నుంచి ముడుపులు ఇచ్చే విధంగా తప్పించుకోవచ్చు, చట్టబద్ధంగా ఎలాంటి నేరాలు చేయొచ్చు అన్నీ కూడా మల్లి కోటేశ్వరరావు యొక్క ఉదాహరణ. సో మొత్తం మీద నెల్లూరు జిల్లా కూడా వాళ్ళ చావులకు కూడా కారణమయ్యే పరిస్థితి. సో మొత్తం మీద ఇది ఇక్కడ నెల్లూరు నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ అభిషేక్తో సాగర్ రెడ్డి, బీఆర్కే న్యూస్, నెల్లూరు.